ముందుగా పచ్చి పసుపుని తీసుకొని క్లీన్ చేసుకొని బాగా తురుముకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి జీలకర్ర, వాము, శొంఠి, ఆవాలు, మిరియాలు మరియు వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకోవాలి. బాండీలో వేసుకొని దూరగా వేపుకోవాలి. మాడకుండా వేపుకోవాలి. వేరే బాండీ పెట్టుకొని అందులోకి ఎండు మిరపకాయలు 10 మిరపకాయలు తీసుకొని మొటికలతోనే తీసుకొని వేపుకోవాలి. తర్వాత చిన్నగా ముక్కలు పచ్చి పసుపుని తీసుకొని ముక్కల కింద తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే వేగిపోయిందో దాన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారే వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత కొంచెమైన వాటర్లోనే మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. బాండీ పెట్టుకొని గానుని ఒక గ్లాస్ తీసుకున్నాక అందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత దూరగా వేయించుకోవాలి మాడకుండా. ఇప్పుడు అందులోకి ఎండుమిరపకాయలు వేసుకొని సిమ్లో వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి పసుపు ముక్కలు కట్ చేసుకుని వేసుకొని అలాగే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని ఈ గ్రైండర్లో వేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన పేస్ట్ని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేదు అంటే మన ఇష్టం. యాడ్ చేసుకున్న దాన్ని మన బాండీలోకి యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అది యాడ్ చేసి దగ్గర పడే వరకు దాన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అన్నంలో వేసుకొని మనం తినొచ్చు. ఇది మెయిన్గా పురటాలకి పెడతారు, చాలా మంచిది, మనలో ఉన్న చెత్తని తీసేస్తుంది.